హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ దివ్య. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నాన్ క్లినికల్ సైడ్ డాక్టర్స్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నది మాత్రం తెలుసుకుందాం. ఇప్పుడు నేను షేర్ చేసేవన్నీ నేను షేర్ చేయలేను. కొన్ని నాకు కూడా తెలియనటువంటివి ఇక్కడ ఈ క్యాంపస్కి వచ్చిన తర్వాత నేను చూసి షాక్ అయినటువంటి ఏవైతే అనిపించే ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయా, లేకపోతే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అన్నటువంటివి మాత్రం మీకు యు ఆర్ నాట్ సారీ అబౌట్ దట్. మనకు పేషెంట్స్ లేరు అని ఎవరైనా సరే అయ్యో మీరు పేషెంట్స్ చూడలేదా అన్నదానికి మీరేమి ఎవ్రీ మంత్ మన డేటాలో ఎర్న్ లీవ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతూనే ఉంటాయి. సో మీరు ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సిక్ లీవ్స్. మీకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే, లేదు మీరు అసలు వర్కే చేయలేరు అంటే సిక్ లీవ్స్ ఉంటాయి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆప్షన్ హాలిడేస్. మళ్ళీ దీనితో జీహెచ్ అని ఇంకోటి ఉంటుంది. జీహెచ్ అంటే October 2, August 15 గవర్నమెంట్ హాలిడేస్, అవి కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఆప్షన్ హాలిడేస్ అంటే అందరికీ తెలిసినట్టే కరా చౌత్, కొంచెం నార్త్ సైడ్ అక్కడక్కడ చేసుకుంటారు. సౌత్ సైడ్ అంత ఫేమస్ కాదు. హోలీ అక్కడక్కడ ఏరియాస్ తీసుకుంటారు అట్లాంటివి. సో ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి డెఫినెట్గా, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఒక 365 డేస్ మనకి ఇయర్ అయితే కనుక దాంట్లో 90 డేస్ వరకు మనకి లీవ్స్ ఉంటాయండి. సాటర్డేస్, సండేస్, ఆప్షనల్ హాలిడేస్, ఈఎల్స్ అన్నీ కలుపుకుని సరే 90 డేస్ వరకు మనం లీవ్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అది నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఇదొక పాయింట్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించింది. ఇలా లైక్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే కనుక మెటర్నిటీ బెనిఫిట్ అమ్మాయిలకి మాత్రం ఉంటుంది. స్పెషల్గా ఒక 6 months వరకు మనకి రెస్ట్లో ఉన్నా సరే మనకి కంపెనీ అనేది మన శాలరీ ఎలా అయితే ఉందో అలా మనకి వాళ్ళు పే చేస్తారు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది, మెటర్నిటీ బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఇన్సూరెన్స్. ప్రతి కార్పొరేట్ ఆఫీసెస్ కూడా ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కొంత అమౌంట్ అనేది ఎంప్లాయ్కి ఇస్తుంది. ఎంప్లాయ్తో పాటు ఉండే పేరెంట్స్, హస్బెండ్, చిల్డ్రన్ వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో మనం ఎవరిని కావాలంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా కంపెనీయే భరిస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేము. సో హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా మనకి కంపెనీ సైడ్ నుంచి వస్తుంది. సో ఇప్పటి వరకు మనం బెనిఫిట్స్ చెప్పుకున్నాము. నెగిటివ్స్ కూడా ప్రతి కంపెనీకి ఉంటాయి. కొంచెం స్ట్రెస్ ఉంటుందంటారు, మేనేజర్స్ ఎట్లా ఉంటారు, టీఎల్స్ అట్లా ఉంటారు. అది నేను మాట్లాడదలుచుకోలేదు. అది ప్రతి చోట ఉంటుంది. కష్టాలు ఉన్న వాళ్ళకి చేతులు ఎత్తండి, లేదంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇక్కడ నుంచి హిమాలయాల వరకు అందరూ చేతుతారు మాకుంది. సో నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇంకొకటి, ఈ జాబ్స్ అనేవి ఎవరికి నాన్ క్లినికల్ డాక్టర్స్కి ఏ కంపెనీస్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయంటే లైక్ మీకు ఏమైనా కొంచెం ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను చెప్తున్నాను. సో మెయిన్గా ఫార్మాసిటికల్ కంపెనీస్లో ఉంటాయి మనకి. లైక్ నాన్ క్లినికల్ జాబ్స్, లైక్ క్లినికల్ రీసెర్చ్ సైడ్ ఉంటుంది. అందులో లైక్ మెడికల్ రైటింగ్స్ అనే ఒక రోల్ ఉంటుంది. సో సమ్మరైజేషన్ అని ఒకటి ఉంటుంది రోల్స్. అండ్ ఇంకొకటి ఈరోజు అందరికీ తెలిసింది, ఎప్పుడో మనకు కూడా ముందు నుంచి తెలిసింది, టెలిమెడిసిన్ ఒకటి తెలుసు మనకి. లైక్ టెలిమెడిసిన్ ఒకటి రోల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ సైడ్ అయితే కనుక మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అందరూ కూడా ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ సైడ్ కూడా ఉంటాయి. దాంట్లో రీటైల్, కార్పొరేట్ ఇట్లా చాలా ఉంటాయి. సో నేను మీకు ఏంటంటే ఓన్లీ ఫీల్డ్స్ వరకు ఇస్తున్నా. ఓన్లీ ఫార్మా, లైక్ సమ్ ఎఫిలియేటెడ్ టెలిమెడిసిన్స్, అది కూడా బాగుంటుంది టెలిమెడిసిన్స్ కూడా. అండ్ ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్. ఇప్పటి వరకు నాకు తెలిసినవి ఇవన్నీనా రోల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో మనం చూసుకున్నాము ఆ జోన్లో. జస్ట్ లైక్ అన్ ఐటీ జాబ్ అండ్ ఐటీ ఎంప్లాయ్. కంపెనీస్ కూడా అట్లానే ఉంటాయి. లైక్ నీట్గా, స్టాండర్డ్గా, క్లెన్లీనెస్, హైజీన్ అదంతా మెయింటైన్ చేస్తారు. మళ్ళీ అండ్ వన్ మోర్ థింగ్, డాక్టర్స్ అందరూ అవైలబుల్గానే ఉంటారు. మనకి ఎప్పుడైనా సిక్ అయినా మనల్ని టేక్ కేర్ చేయడం, కొంచెం డిహైడ్రేట్ అయినా చిన్నవన్నీ మేనేజ్ చేసేవన్నీ మేనేజ్ చేస్తారు ఇక్కడ. ఇంకా క్యాంటీన్ అన్నీ ఉంటాయి. మనమేమి ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్ళాలి అట్లేమి ఉండదు. సూపర్ ఉంటాయి అవన్నీను. హైజీన్ పరంగా డెఫినెట్గా చాలా మెయింటైన్ చేస్తారు నాన్ క్లినికల్ సైడ్. ఇంకా నేను ఇంకేమైనా మర్చిపోయానా? మేబీ ఇంకా చాలా ఉండుండొచ్చు. నా జర్నీలో మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే కనుక నేను పాజిటివ్గా అనుకునేవి. సో మీరు ఎవరైనా షిఫ్ట్ అవ్వాలి, సో క్లినికల్ సైడ్ నుంచి నాన్ క్లినికల్ సైడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసాక మీకు కొంచెం ఏమైనా యూస్ఫుల్ అవుతే కనుక తప్పకుండా లైక్ చేయండి. వీలైతే మేడం నాకు ఇది డౌట్ ఉంది అనే వాళ్ళు కామెంట్ చేయండి. డైరెక్ట్లీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కనుక డైరెక్ట్గా డిఎం చేయండి.
సో ఐ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. నేను మీకు ఏమైనా నా వల్ల ఉపయోగపడే ఏమైనా ఉంటే నా జోన్లో నేను చేసి పెడతాను మీకు డెఫినెట్లీ. ప్లీజ్ గివ్ యువర్ లైక్ అండ్ కామెంట్ with a positive comment please. Thank you.